ఐక్యరాజ్య సమితి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో భారతదేశం ఐక్యరాజ్య సమితిలో పోషిస్తున్న పాత్ర చాలా వరకు న్యూస్లో ఉంది. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఇండియా స్పాన్సర్ చేసిన రెజల్యూషన్స్ యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాస్ అవడంతో భారతదేశం కీలకంగా అంతర్జాతీయ రాజకీయాల్లో అంతర్జాతీయ శాంతి కోసం ముందుకెళ్తుందని చర్చల్లో భారతదేశాన్ని అందరూ ప్రస్తుతిస్తున్నారు. అసలు ఈ తీర్మానాలు ఏంటి, గత వారం రోజుల నుంచి భారతదేశం ఐక్యరాజ్య సమితిలో ఏం చేస్తుంది ఒకసారి చూద్దాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అంటే యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఈ మధ్య కొన్ని రెజల్యూషన్స్ అడాప్ట్ చేసుకున్నారు. వాటిని ఇండియా స్పాన్సర్ చేసింది. సో దీన్ని మనం రెండుగా చదువుకోవచ్చు. ఒకటి రెజల్యూషన్స్ ఆన్ డిజార్మమెంట్, రెండోది కౌంటర్ టెర్రరిజం. డిజార్మమెంట్ అంటే నిరాయుధీకరణ, ముఖ్యంగా న్యూక్లియర్ డిజార్మమెంట్ అనమాట. రెండోది టెర్రరిజంకి వ్యతిరేకంగా. సో ఫస్ట్ డిజార్మమెంట్ గురించి చూద్దాం. 1990లోనే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ గారు అలీనోద్యమ సదస్సులో ఒక మాట అన్నారు. ప్రపంచంలో ఇప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది డిజార్మమెంట్, పర్టికులర్గా న్యూక్లియర్ డిజార్మమెంట్ అని చెప్పి. ఆయన శాంతిని కోరుకునే వ్యక్తి. కానీ ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచ పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరూ కూడా న్యూక్లియర్ వెపన్స్ వద్దనుకుని చేతులు కట్టుకుని కూర్చే పరిస్థితి లేదు. అయితే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒకే దాటి మీదకి వస్తే ఖచ్చితంగా న్యూక్లియర్ డిజార్మెంట్ సాధ్యమవుతుందని ఇండియా నమ్ముతుందన్నమాట. దానికి సంబంధించి ఇండియా కొన్ని తీర్మానాలు పెట్టింది. అయితే అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి పరిధిలో ఇలాంటి తీర్మానాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకి రెండు ఉన్నాయి. ఒకటి ఎన్పిటి, రెండోది సిటిపిటి, నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పి. ఎన్పిటి 1970లో వస్తే సిటిబిటి 1996-97 ఆ టైంలో న్యూస్లోకి వచ్చింది. అయితే ఇండియా ఎన్పిటి, సిటిబిటి రెండిట్లో సంతకం చేయలేదు. ఎందుకంటే ఎన్పిటి, సిటిబిటి రెండు కూడా వివక్షతో కూడుకున్న ట్రీటీస్ అని ఇండియా భావిస్తోంది. ఎన్పిటి, సిటిబిటి రెండు కూడా ఆల్రెడీ అణు టెక్నాలజీ ఉన్న దేశాలకు సపోర్ట్ చేస్తూ ఏదైతే కొత్తగా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయో వాటిని తొక్కేసే విధంగా ఉన్నాయని చెప్పి ఇండియా భావిస్తుంది అనమాట. కానీ ఇండియా మాత్రం న్యూక్లియర్ వెపన్స్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకం. భయపెట్టడానికి కొంతవరకు డిఫెన్స్, రక్షణ రంగంలో బలవంతంగా కొన్ని సందర్భాలు మనం చేస్తున్నప్పటికీ కూడా ఇండియా అణు టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలో అన్ని దేశాలు కనుక అణు టెక్నాలజీని ఆపేస్తే ఇండియా ఆపేయడానికి ఇండియా ఎప్పుడో రెడీగా ఉంది. అయితే ఇక్కడ యుఎన్ జనరల్ అసెంబ్లీ నిరాయుధీకరణ, ముఖ్యంగా అణు నిరాయుధీకరణ, అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి ఇండియా స్పాన్సర్ చేసిన తీర్మానాన్ని ఆమోదించిందనమాట. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఫస్ట్ కమిటీ అంటే ఏంటంటే అది డిజార్మమెంట్ వ్యవహారాలు యుఎన్ జనరల్ అసెంబ్లీలో చూస్తూ ఉంటుంది. దాంతోపాటు యుఎన్ జనరల్ అసెంబ్లీలో రెండు సంస్థలతో ఈ ఫస్ట్ కమిటీ కొలాబరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఒకటి కాన్ఫరెన్స్ ఆన్ డిజార్మమెంట్, రెండోది యుఎన్ డిజార్మమెంట్ కమిషన్. ఈ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ డిజార్మమెంట్, యుఎన్ డిజార్మమెంట్ కమిషన్ ఈ రెండు కూడా ప్రపంచంలో అణు దేశాలు ఏం చేస్తున్నాయి గమనిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి నెగోసియేషన్ జరుపుతుంటాయి అన్నమాట. సో ఇప్పుడు రెండు తీర్మానాలు ఇండియా స్పాన్సర్ చేసి ఆ తీర్మానాలు యుఎన్లో అడాప్ట్ అయినాయి అనమాట నిన్న, ఇలా గత వారం రోజుల్లో. ఏమేమి తీర్మానాలు అంటే మొదటిది కన్వెన్షన్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. ఫస్ట్ది కన్వెన్షన్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. రెండోది రెడ్యూసింగ్ న్యూక్లియర్ డిజాస్టర్స్ అండ్ న్యూక్లియర్ రిస్క్స్. కన్వెన్షన్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అంటే ప్రపంచ దేశాల మధ్య చర్చలు జరుపుకుని ద్వైపాక్షికంగా, మల్టీలేటరల్గా, యూనివర్సల్గా మంచి చర్చలు జరిపి దేశాలు అణ్వాయుధాలు వాడటం తగ్గించేయటం, ఆపేయటం. సో ఇది కేవలం చర్చల ద్వారానే సాధ్యం. రెండోది యాక్సిడెంటల్గా కూడా, అంటే రెడ్యూసింగ్ న్యూక్లియర్ డేంజర్స్ అంటే ఒక దేశం ప్రలోభ పెట్టినప్పుడు, ఒక దేశం భయపెట్టినప్పుడు సడన్గా ఇంకో దేశం న్యూక్లియర్ బాంబులు, న్యూక్లియర్ మిసైల్స్ వాడకుండా యాక్సిడెంటల్ యూజ్ కూడా మినిమైజ్ చేసేస్తూ అందరి మధ్య ఒక సయోధ్య కుదర్చడం అనమాట. ఇవి చేయగలిగితే కనుక ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ పట్ల ఆర్మ్స్ రేస్ అంటే ఆయుధాల కోసం, న్యూక్లియర్ వెపన్స్ కోసం పోరాటం పోయి శాంతి కోసం దేశాలు పాటుపడతాయి అన్నమాట. సో న్యూక్లియర్ వెపన్స్ డిజార్మెంట్ గురించి ఇండియా పెట్టిన రెండు తీర్మానాలు ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో అడాప్ట్ అయ్యాయి. దాంతోపాటు రెండో అంశం కౌంటర్ టెర్రరిజం, యాన్యువల్ రెజల్యూషన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. ఇండియా మొన్న స్పాన్సర్ చేస్తే అది కూడా యుఎన్ జనరల్ అసెంబ్లీలో అడాప్ట్ అయిందనమాట. ఫస్ట్ కమిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇండియా స్పాన్సర్డ్ రెజల్యూషన్ ఆన్ యాన్యువల్ రెజల్యూషన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. యాక్చువల్గా టెర్రరిజం రూపుమాపటానికి 1996లోని ఇండియా సిసిఐటి అని చేసింది. సిసిఐటి అంటే కాంప్రిహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం.
1996లోనే యుఎన్లో ఇండియా ప్రవేశపెట్టింది. కాకపోతే ఇంతవరకు అది పాస్ అవ్వలేదు. దానికి కారణం ఏంటంటే అసలు టెర్రరిస్ట్ అనే డెఫినేషన్కే ప్రపంచ దేశాల్లో ఒక ఏకాభిప్రాయం లేదు. ఎవరు టెర్రరిస్టు ఎవరు కాదు అనే డెఫినేషన్ మీదే ఏకాభిప్రాయం లేదనమాట. అంటే ఒక దేశానికి టెర్రరిస్టు, మరో దేశానికి తీవ్రవాది. ఒక దేశానికి టెర్రరిస్ట్ అయితే మరో దేశానికి తీవ్రవాది అనమాట. సో దాంతో అప్పట్లో ఆగిపోయింది. గత 24 సంవత్సరాల నుంచి అంతర్జాతీయంగా ప్రపంచంలో చాలా దేశాలు టెర్రరిస్ట్ బారిన పడినప్పటికీ ఇంతవరకు దాని మీద పూర్తి స్థాయి తీర్మానం అనేది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో జరగలేదు. అయితే ఇప్పుడు యాన్యువల్ రెజల్యూషన్స్లో ఇండియా కొంచెం ముందుంది. ముఖ్యంగా ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళ చేతికి ఆయుధాలు అందకుండా ప్రపంచ దేశాలు పాటుపడాలని చెప్పి ఈ యాన్యువల్ రెజల్యూషన్ ఆన్ కౌంటర్ టెర్రరిజం చెప్తుందన్నమాట. ఇది యుఎన్లో అడాప్ట్ అయినట్టు తెలుస్తోంది. సో కాబట్టి 2 అంశాల్లో గత వారం నుంచి ఇండియా యుఎన్ రిలేషన్స్ ముందు వెళ్తున్నాయి. ఒకటి డిజార్మ్మెంట్, పర్టికులర్లీ న్యూక్లియర్ డిజార్మ్మెంట్, రెండోది కౌంటర్ టెర్రరిజం. ఈ 2 అంశాలు గుర్తుపెట్టుకుని ఇండియా అండ్ యుఎన్ ఎస్ఏలో కానీ ఆన్సర్లో కానీ రాస్తే కొంచెం అడిషనల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది.